ఏంటి? మల్లన్న దేవుడు కర్రావును కోసి కందోర చేసిండా? ఎస్, అవును. అలనాటి దినం నాడు బండారిగడ్డ కోసం దేవుడు పోయినప్పుడు కర్రావును కొయ్యాల్సి వచ్చింది. కళ్ళు దాగని తురుకొలకు కళ్ళలవాటు చేసిండు. కౌసు తినని తురుకొలకు కౌసు అలవాటు చేసిండు. బండారిగడ్డను తీసుకొచ్చుకోవడానికి వాళ్ళకు కర్రావును కొయ్యాలి, కందోర చెయ్యాలి అని చెప్పి ఆ సవలక్ష ఆవుల మందులకెళ్ళి ఒక ఆవును తీసుకొస్తారు. ఈ కందోర యేసుడు, ఈ కర్రావును కోసుడు మాకు తెలియదు, నువ్వే కొయ్యమంటే అప్పుడు మల్లన్న దేవుడు కడుపులో దుఃఖం కడుపులో పెట్టుకుని కర్రావును కొయ్యాల్సి వచ్చింది. ఆ కర్రావును కోసినందుకు ఆ ఆవు అప్పుడు మల్లన్న దేవునికి ఒక శాపన పెట్టింది. ఏమనంటే, ఇయ్యాల నీ పెళ్లి కోసం నన్ను కోస్తున్నావు, ఈ ఒక్క పెళ్లి కాదు, నువ్వు 4 పెళ్లిళ్ళు చేసుకున్నా నీ కడుపున సంతానం కలగద్దు, కానుపు సంతానం అంటే నీకు ఉండద్దు అని ఆ రోజున ఆ ఆవు శాపన పెట్టింది. అయితే అప్పుడు ఆ మల్లికార్జున స్వామి కడుపుల దుఃఖాన్ని కడుపులో పెట్టుకొని ఆవును కోసిండు. ఆవును కోసి కందోర చేసి ఆ కౌసు తిన తురుకొలకు కౌసు తినిపించిండు. కళ్ళు దాగని తురుకొలకు కళ్ళు తాగిపించిండు. వాళ్ళు మత్తు లోపల ఉన్న సమయం లోపల ఇదే సమయం అనుకొని